ఉదయకాలం నుండి తండ్రి అయిన దేవుని స్తుతించట్లోను గణపరచట్లోను ప్రభుని మహింపరచట్లోను అదేవిధంగా కలిసి దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోవటానికి గాను ప్రేమ కలిగి ఒకరినొకరు విశ్వాసం ద్వారా ఆదరించటకు గాను పరమదేవుడు అనుగ్రహించినందుకు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఎంతో ప్రయాసతో ఈ తరగతులు నిర్వర్తిస్తున్న కూడికలు నిర్వర్తిస్తున్న గాజువాక స్థానిక క్రీస్తు ప్రభు సంఘమునకును సహోదరు మనీష్ గారికి ప్రభునామంలో నాకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేరున్నటువంటి దైవజనులందరికీ సహోదరులకును సోదరులకును ప్రభునామంలో నాకు తెలియజేస్తున్నాను. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో 4 నుంచి చదువుతాను. నేను ఐగుప్తులకు ఏమి చేసితున్నా మేము గెద్దరెక్కల మీద మోసి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని ఇశ్రాయేలుతో పరమదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీకు నాకు మధ్యలో ఉండే నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో సమస్త దేశము జనులు, ఈ జనులందరూ దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సృష్టించినటువంటి మనుషులే. ఈ జనులు దేవుని చేత సృష్టింపబడినప్పటికీ దేవుడు తాను సకల యుగములలో రాజు అయ్యుండి మానవ రాజ్యాలన్నిటినీ పరిపాలిస్తున్నప్పటికీ ఈ ప్రత్యేకమైనటువంటి మాటను ఇశ్రాయేలు జనాంగంతో పరమదేవుడు తెలియచేశారు. చదువుతాం 5వ వచనాన్ని మరలా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరు అనండి. ఈ మాట చెప్తున్నది ఎవరనంటే సమస్త మానవాళిని తన స్వరూపంలో తన పోలికలో సృష్టించినటువంటి దేవుడు. ఆయనని గురించి ఇంకా బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో సకల యుగములలో రాజు అది సంగతి. ఆయన సకల యుగములలో రాజు. అంత మాత్రమేనా? మానవులు నివసించు ప్రతి స్థలంలో ఉన్నటువంటి ప్రతి రాజ్యాలకి పైన ఉన్నాడు ఆయన. ఆయన మానవుల రాజ్యములపై అధిపతి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం, తమ యొద్ద నుండి మనుషులను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయించు. ప్రత్యేకించి నెబుకద్నెజరుతో పరమదేవుడు తెలియజేసినటువంటి సంగతి ఇది. పశువుల గడ్డి వేసినప్పుడు సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉండి అన్నాడు. కాబట్టి సర్వోన్నతుడైన దేవుడైన ఆయన మానవ రాజ్యములన్నిటిపైన అధికారి అయి ఉన్నారు. మానవ రాజ్యములన్నిటిపైన ఆయన అధిపతి అయి ఉన్నారు.
ఆయన సకల యుగములలో రాజు అయి ఉన్నారు. ఆయన ప్రత్యేకించి ఇశ్రాయేలీయుల జనాంగంతో తెలియజేస్తున్నటువంటి మాట, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము అన్నాడు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యము, మీరు నా రాజ్యము అన్నాడు. ఎలాంటి రాజ్యము? యాజక రూపమైన రాజ్యము అని తెలియజేసిన తర్వాత పరమదేవుడు ప్రత్యేకించి ఇశ్రాయేలీయులకు నిబంధన దేవుడు, ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజు, సకల యుగములలో రాజు అయి ఉన్నటువంటి దేవుడు ప్రత్యేకించి ఇశ్రాయేలీయులకు నిబంధన దేవుడు అయి ఉండి నిబంధన ప్రకారము వారిని పరిపాలించే రాజు, నిబంధన ప్రకారం వారిని పరిపాలించే రాజు. ఈ సంగతి మనకు స్పష్టంగా తెలుసు. ఎందుకనంటే మొదటగా సౌలు ఇశ్రాయేలు పైన రాజుగా నియమించబడటానికి ముందు సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ప్రజల పెద్దలు సమూయేలు దగ్గరకు వచ్చి మాకు ఒక రాజును నియమించు అని అడిగినప్పుడు పరమదేవుడు ప్రత్యేకించి నన్ను ఏలకుండా వారు విసర్జించారు అన్నప్పుడే దేవుడు ప్రత్యేకించి నిబంధన ప్రకారం ఇశ్రాయేలును పరిపాలించే రాజు అని స్పష్టమైపోయింది. నిబంధన ప్రకారం ఇశ్రాయేలును పరిపాలించేటువంటి రాజు మనుషుల యొక్క ఆలోచనను బట్టి, ఇశ్రాయేలు యొక్క ఆలోచనను బట్టి ఆయన పక్షముగా మనుషులను అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించడానికి ప్రజలు కోరుకున్నట్టుగా సౌలును రాజుగా నియమించారు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనంలో నుండి అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి అదిగోండి ఇశ్రాయేలీయులు దేవునికి యాజక రూపమైనటువంటి రాజ్యము ఆయన స్వాస్యము మీద నిన్ను అధిపతిగా నియమించి ఉన్నాడు అని అన్నాడు. అంటే దేవుడు ఇశ్రాయేలును పరిపాలించే రాజు స్థానంలో నుంచి పక్కకి జరగలేదు. ఆయన శాశ్వత కాలము రాజు, ఆయన నిత్యము రాజు. అలాంటి దేవుడు తన ప్రజలను తన నిబంధన ప్రకారము తన పక్షముగా పరిపాలించడానికి సౌలును రాజుగా నియమించారు. ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత అతడు ఇంచుమించుగా 40 చదువుతాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనంలో నుండి దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరంలో పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదావారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు యెరూషలేములో ఇశ్రాయేలీయులు యూదులు వారందరి మీద మొత్తం అంతా కలిపి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ పరిపాలన కాలంలో కొద్ది కాలము యూదులు తప్ప మిగిలిన వారు, ప్రత్యేకించి బెన్యామీను గోత్రికులు దావీదును రాజుగా అంగీకరించలేదు. ఒక 7.5 సంవత్సరాలు.
ఆ తర్వాత కాంప్రమైజ్ అయి దావీదును వారు రాజుగా అంగీకరించిన తర్వాత అతడు ఇంకొక 33 సంవత్సరాలు యూదా వారిని మిగిలిన ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించాడు. ఇలాగ యూదా వారిని ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించే సమయంలో ఇంకా యెబూసీయులు ఇశ్రాయేలు జనాంగం మధ్యలోనే ఉన్నారు. వాస్తవానికి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కానాన్ని స్వతంత్రించుకున్న తర్వాత పూర్తిగా జనులను కానాను భూభాగంలో నుండి వెళ్ళగొట్టలేదు. అందులో ప్రత్యేకించి యూదా వారికి యెబూసీయులు నివసించే ప్రాంతాన్ని స్వాస్యముగా ఇచ్చాడు పరమ తండ్రి. యూదా వారికి యెబూసీయులను నివసించే ప్రాంతాన్ని స్వాస్యంగా ఇస్తే ఈ యూదా వారు ఏం చేశారు చదువుతాం. ఇది యెహోషువ కాలంకి వెళ్ళాం ఒకసారి మనం వెనక్కి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 61వ వచనంలో అరణ్యమున ఆ బెతారాగా మిద్దెను ఉమ్, శకాగా ఉమ్, నిప్సాను ఉమ్, ఇల్మేలాహు ఉమ్, ఎన్గేదు అనునవి ఉమ్, వాటి పల్లెలు పోగా ఉమ్, 6 పట్టణములు ఉమ్. యెరూషలేములో నివసించిన యెరూషలేములో నివసించిన యెబూసీయులను యెబూసీయులను యూదా వంశస్థులు యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి. తోలివేయలేకపోయిరి. కాబట్టి అప్పుడు యెహోషువ కాలంలో యెరూషలేము నుండి యెబూసీలను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు. కాబట్టి దావీదు రాజు అయ్యేంత వరకు యెబూసీలు యెరూషలేంలోనే ఉన్నారు. ఇప్పుడు దావీదుకు ఒక ఆలోచన, యెబూసీలను యెరూషలేము నుండి శాశ్వతంగా వెళ్ళగొట్టి దానిని తన రాజధాని నగరంగా చేసుకొని దేవుని పక్షముగా దేవుని ధర్మశాస్త్రం అనుసరించి ఇశ్రాయేలులను పరిపాలించడానికి ఉద్దేశించాడు. ఇప్పుడు మనం 2వ సమూయేలు గ్రంథానికి వస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో నుండి యెబూసీయులు ఉమ్, దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడు అని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చట గుడ్డివారును గుంటివారును నిన్ను త్రోలివేతురని దావీదునకు వర్తమానము పంపగా అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేసేవారు వదిలేసి మిగిలిన సంగతులు. కాబట్టి ఏం జరుగుతుందనంటే ఈ యెబూసీయులు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని, అది ప్రత్యేకించి యెరూషలేము పర్వత ప్రాంతం, దానిని దావీదు స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతానికి దావీదు పురము లేదా సియోను కోట అని పేరు పెట్టాడు. సియోను కోట ఇది దేవుని పరిపాలన, అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పరిపాలన. ఇశ్రాయేలీలు పొందుకునేటువంటి స్థలం దేవుని పరిపాలన, ధర్మశాస్త్రం అనుసరించిన దేవుని పరిపాలన. అదే కదా ఇశ్రాయేలీలకి దేవునికి మధ్య నిబంధన. ఆ రోజు వాళ్ళు చెప్పారు, మధ్యవర్తిగా మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇవి నా కండిషన్స్, వారు నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల
సమస్త దేశ జనులలో వారు నాకు సఖీయ సంపాద్యంగా చేసుకుంటాను. ఈ సంగతి వాళ్ళకి అంగీకారమో కాదో ఒకసారి నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులను అడుగు అన్నాడు పరమ తండ్రి. అప్పుడు ఇశ్రాయేలీలో ఆయన నిబంధనను అనుసరించి ఆయన ప్రజలుగా ఆయన కట్టడలను అనుసరించి బ్రతకటానికి మేము ఇష్టపడుతున్నాం అని ఏకమనసుతో చెప్పారు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలును పరిపాలన చేస్తారు, ప్రత్యేకించి ధర్మశాస్త్ర చట్టాన్ని ఉపయోగించి పరిపాలన చేస్తారు. ఆ పరిపాలనకు కేంద్రం ఇప్పుడు సియోన్ అయ్యింది. సియోను కోట. దేవుడు ధర్మశాస్త్ర ప్రకారం ఇశ్రాయేలును పరిపాలించడానికి అది కేంద్రమైంది. కొంతకాలం గడవగానే దావీదుకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఈ సియోన్లోనే, యెరూషలేములోనే దేవుని మందిరం ఉండాలి. సౌలు కాలంలో ఫిలిస్తీన్లతో పట్టుబడి దేవుని మందసము ఎక్కడో అరణ్య ప్రాంతంలో ఉంది. దానిని తన నివాస నగరి అయిన దావీదుపురమునకు, సియోను కోటకు తీసుకురావాలని దావీదు ఉద్దేశించి ఫస్ట్ ట్రైల్లో కొత్త బండి, ఎప్పుడు కాడిమోయిన ఎడ్లు, దాని మీద మందసం పెట్టి తీసుకొని వస్తున్నప్పుడు నాకాని కళ్ళము దగ్గర ఎడ్లు కాలు జారి మందసం ఒరిగినప్పుడు ఉజ్జ చేయి చాచి మందసాన్ని పట్టుకోబోతే అక్కడ వినాశనం జరిగింది. ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని దావీదు రెండోసారి లేఖనాలను అనుసరించి, ధర్మశాస్త్ర గ్రంథాలను అనుసరించి కహతీయుల చేత భుజముల మీద మోయించుకుంటూ దేవుని మందసాన్ని దావీదుపురమునకు తీసుకొని వచ్చేశారు. దావీదుపురమునకు తీసుకొని వచ్చారంటే సియోను కోటకు తీసుకొని వచ్చారు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనంలో, అప్పుడు ఈ సియోను అను దావీదుపురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు. చాలు. కాబట్టి యెహోవా నిబంధన మందసము సియోను పురమైన దావీదు నివాసానికి దావీదు తీసుకొని వచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు సియోనులో రెండు సంగతులు జరుగుతున్నాయి. అది యాజక రూపమైన రాజ్యం. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి పరిపాలన సియోనులో నుండి సాగుతుంది. ధర్మశాస్త్ర ప్రకారమైన ఆరాధన దేవునికి సియోనులో జరుగుతుంది. మందసం అక్కడే ఉంది కాబట్టి ప్రత్యక్షపు గుడారం అక్కడే నిర్మించారు. కాబట్టి ఆరాధన కూడా అక్కడే జరుగుతుంది. కాబట్టి సియోను రెండిట్లకి కేంద్రం అయింది. దావీదుపురము రెండిట్లకి కేంద్రం అయింది. మొదటిది దేవుని పక్షముగా ఇశ్రాయేలును పరిపాలించడానికి కేంద్రం, ధర్మశాస్త్ర సంబంధమైన పరిపాలనకి కేంద్రం సియోను. ధర్మశాస్త్ర ప్రకారమైన ఆరాధనకి కేంద్రము సియోను. ఇలాంటి సియోను పరమదేవుడు పాత నిబంధన కాలంలో ఆధారం చేసుకొని ఏం చేస్తూ ఉండేవారనంటే, సకల యుగములలో రాజు అయి ఉన్నటువంటి దేవుడు, సమస్త మానవాళి పైన అధికారి అయినటువంటి దేవుడు, మానవ రాజ్యాలపైన అధికారి అయినటువంటి దేవుడు ఈ సియోనులో నుండి సమస్తాన్ని ఏలుబడి చేస్తున్నారు. నేను చెప్పేది పాత నిబంధన కాలం నాటి సంగతి. సియోనులో నుండి సమస్తాన్ని ఏలుబడి చేస్తున్నారు. అందుకోసము ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం
2వ వచనంలో ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అతను ప్రకటించినది ఏమనగా ఆమోసు ప్రకటన చేస్తున్నాడు. యూదయ నుంచి షోమ్రోన్కి వచ్చి, అంటే యూదయ దేశం నుండి ఇశ్రాయేలీయుల దేశానికి వచ్చి ఆమోసు ఇశ్రాయేలీయుల మధ్యలో ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు. ఎందుకని యెహోవా సీయోనులో నుండి గర్జిస్తున్నారా? 3వ అధ్యాయం 8వ వచనం. సింహము గర్జించును. సింహము అడవికి రాజు. సింహము రాజరికానికి, రాజు సౌభాగ్యానికి, రాజు యొక్క ధీరత్వానికి సింహము, తిరుగులేని అధికారానికి సింహము. కాబట్టి శాశ్వత కాలము రాజయ్యుండి మానవ రాజ్యాల పైన అధికారం కలిగినటువంటి దేవుడు సింహం వల్లే గర్జిస్తున్నారు. ఎక్కడి నుండి? పరలోకం నుండా? మేఘాల్లో నుండా? సియోనులో నుండి గర్జిస్తున్నారు. ఏంటి విశేషమో ఇది చెప్పబోయే ముందు ఎవరెవరి మీద గర్జిస్తున్నారో 3వ అధ్యాయం 5వ వచనంలో, భూమి మీద 3వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు దమస్కు 3 3 సార్లు సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించుదును. నేను తప్పకుండా దానిని శిక్షించునని పరమదేవుడు సియోనులో నుండి సిరియా దేశంపై గర్జిస్తున్నాడు. దమస్కు సిరియా క్యాపిటల్. యూదయ దేశంలో సియోన్లో నుండి సిరియా దేశంలో దమస్కు పట్టణం మీదకి దేవుడు గర్జన చేస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? తను ఇక్కడుండి అక్కడ పరిపాలన చేస్తున్నారు. అది సింబల్. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పరిపాలనను యూదయ దేశంలో ఆధారం చేసుకొని యూదులను పరిపాలించేటువంటి ఇశ్రాయేలీయులకు రాజై దేవుడై ఉన్నటువంటి ఆయన సమస్త మానవాళికి దేవుడై మానవ రాజ్యాలపైన అధిపతి అయి సియోన్లో నుండి దమస్కు మీదకి గర్జిస్తూ ఉన్నారు. 6వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి, అది సంగతి. 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి అన్నారు. గాజా ఫిలిస్తీన్లకు క్యాపిటల్ సిటీ. ఫిలిస్తీన్ దేశానికి రాజనగరం గాజా. కాబట్టి దేవుడు సియోనులో నుండి ఫిలిస్తీన్ల మీద గర్జిస్తున్నారు. గాజా పట్టణం మీద గర్జిస్తున్నారు. తను రాజా ఉండి తన అధికారాన్ని చాటుతూ ఉన్నారు సియోను మీద, గాజా మీద. 9వ అధ్యాయం 1వ అధ్యాయం 9వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా తూరు 3 సార్లు, అది సంగతి. తూరు దేశము, తూరు పట్టణము. సియోనులో నుండి తూరు పట్టణం మీదకి దేవుడు గర్జన చేస్తూ ఉన్నారు. 11వ వచనం ఎదోము మీద, 13వ వచనంలో అమ్మోనీల మీద, 2వ అధ్యాయం 1వ వచనంలో మోయాబు మీద, 2వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలీల మీద ఆయన గర్జన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు తన నివాస స్థలమైన చోట్ల నుండి, తన ఆరాధనా స్థలం నుండి దేవుడు తన
పరిపాలన సాగజేశాడు, తన గర్జన వినిపించారు, తన అధికారాన్ని చాటి చెప్పారు, తన తీర్పులు ఆయా దేశాల మీదకి రప్పించారు. ఇది ధర్మశాస్త్రం కాలంలో సియోను యొక్క పరిస్థితి. అయితే దేవుడు ఇశ్రాయేలీలు బబులోను చెరకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రత్యేకించి తన భవిష్యత్తు ఏంటో, తన భవిష్యత్తు మీద తెలుసుకోవాలని ఆశ కలిగినటువంటి నెబుకద్నెజరుకి ఈ సంగతిని దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కళ రూపంలో తెలియజేశాడు. ఇది మన అందరికీ తెలిసినటువంటి సంగతే. ఒక పెద్ద ప్రతిమ, ఆ ప్రతిమ యొక్క తల బంగారము, భుజములు వెండి, ఉదరము ఛాతి ఇత్తడి, తొడలు కాళ్ళు, ఉదరము తొడలు ఇత్తడి, భుజములు ఛాతి వెండి, కాళ్ళు మట్టి, పాదములు మట్టి ఇనుముతో కలిపి ఉన్నాయి. ఇది 4 రాజ్యాలను సూచించే సంగతిని దానియేలు తెలియజేసిన తర్వాత 4వ రాజ్యమైన రోమా పరిపాలనా కాలంలో ప్రత్యేకించి పరమ తండ్రి ఒక సంగతిని జరిగిస్తారని నెబుకద్నెజరుకు దానియేలు ద్వారా తెలియజేశారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించెను, దానికి ఎన్నటికి నాశనము కలుగదు అన్నాడు. కాబట్టి ఆ రాజుల కాలంలో దేవుడు, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాను అని అన్నాడు. ఎలాంటి రాజ్యం స్థాపిస్తారో భూమి మీద ఉన్న రాజ్యాలు లాంటివా కాదు, అది పరలోక సంబంధమైన రాజ్యము, పరలోక రాజ్యం. కాబట్టి మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని. కాబట్టి ఆ రాజుల కాలంలో దేవుడు స్థాపించిన ఉద్దేశించిన రాజ్యము భౌతికమైన భూలోక సంబంధమైన రాజ్యాలు లాంటివి కావు, అది పరలోక రాజ్యము, పరలోక సంబంధమైన రాజ్యము. అందుకే ప్రభు అంటారు యోహాను సువార్త 18వ అధ్యాయంలో, పిలాతు ఎదుట ప్రభు నిలబడినప్పుడు పిలాతుకు ఆయన చెప్పినటువంటి సమాధానం 36వ వచనం ప్రత్యేకించి చూస్తాం. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి ఆ రాజుల కాలంలో, అంటే రోమా రాజుల కాలంలో దేవుడు ఈ లోకానికి సంబంధం లేని పరలోక సంబంధమైన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను అని దానియేలు ద్వారా నెబుకద్నెజరుకు తెలియజేశాడు. ఆయన తెలియచేసినట్లుగానే ఆ రాజుల కాలం సమీపమైంది. 4వ రాజులు వాళ్ళు రోమా సామ్రాజ్యం, రోమా రాజులు. ఆ కాలంలోనే బాప్తిస్మిచ్చి యోహాను జన్మించాడు. ఆ కాలంలోనే ఎవరి ద్వారా దేవుడు తన రాజ్యాన్ని స్థాపించడానికి ఉద్దేశించాడో ఆ రాజును జన్మింపజేశాడు. ఆ రాజును జన్మింపజేశారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో నుండి జన్మింపజేశాడని అంటే పరలోకం నుండి భూమి మీదకి పంపించారు అన్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో
ఆ దినములలో సర్వలోకమునకు సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయబడినని ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఔగుస్తు, ఈయనని ఇంగ్లీష్ లో అగస్టస్ అని అంటారు, ఇతడు రోమా చక్రవర్తి. ఇతని పేరు మీదే మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ లో ఆగస్టు నెల ఉంటది. జూలియస్ సీజర్ పేరు మీద జూలై నెల ఉంటే, అగస్టస్ పేరు మీద ఆగస్టు నెల ఉంటది. కాబట్టి అగస్టస్ అన్న ఆయన చరిత్రకు బాగా తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి కాలంలోనే ప్రజాసంఖ్య తన సామ్రాజ్యం అంతా రాయించడానికి ఉద్దేశించినప్పుడు యూదా దేశం కూడా రోమా అండర్లో ఉంది కాబట్టి అక్కడ కూడా ప్రజాసంఖ్య జరుగుతూ ఉంది. అంతకు మునిపే మరియా యోసేపుకు ప్రదానం చేయబడ్డారు. అందువలన జనసంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకోవటానికి బెత్లెహేము ప్రయాణమై వెళ్ళారు. ప్రభువైన యేసు జన్మించారు. చదువుతాం ఈ సంగతిని 11వ వచనంలో. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. కాబట్టి ఆ రాజుల కాలంలోనే ప్రభువైన యేసు జన్మించారు. దేవుడు ఏ రాజ్యాన్ని, పరలోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించాలనుకున్నారో ఆ రాజ్యానికి రాజు శరీరం ధరించుకొని భూమి మీద జన్మించింది రోమారాజుల కాలంలోనే. అంతేకాదు, రాజు తన రాజ్య సువార్తను కూడా ప్రకటించింది ఈ రోమారాజుల కాలంలోనే. 3వ అధ్యాయం లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనంలో తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయాకు పొంతు పిలాతు అధిపతిగాను. కాబట్టి తిబెరియ కైసరు ఇతడు కూడా రోమా చక్రవర్తి. ఇతని కాలము ప్రభువైన యేసు దేవుని రాజ్యం సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనంలో నుండి ఆయన నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను. ఈ మాట మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం మాట్లాడుకుంటున్నది నేను చెప్పడం మర్చిపోయాను. సంఘమే దేవుని రాజ్యము అనే టాపిక్ మాట్లాడతాను. కాబట్టి ప్రభువైన యేసు ఆ దేవుని రాజ్య సువార్తను ప్రారంభించింది ఆ రోమా రాజుల కాలంలోనే. చివరికి ఆయన సిలువ వేయబడింది కూడా రోమా రాజుల కాలంలోనే. ప్రత్యేకించి పిలాతు రోమా గవర్నర్. కాబట్టి రోమా రాజుల కాలంలోనే ప్రభువైన యేసు సిలువ వేయబడ్డారు. రోమా రాజుల కాలంలో ఆయన సమాధి చేయబడ్డారు. రోమా రాజుల కాలంలోనే ఆయన పునరుత్థానం లేచారు. అదే రోమా రాజుల కాలంలోనే ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యారు. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో నుండి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశముల అందంతటను దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. కాబట్టి ఆ రోమా రాజుల కాలంలోనే ప్రభువైన యేసు మరలా తిరిగి పరలోకమునకు ఆరోహణమయ్యారు. ఆరోహణం అయిన తర్వాత పరలోకంలో ఒక సంగతి జరిగింది.
ప్రభు అయిన యేసు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఒక విశేషమైన సంగతి జరిగింది. ఇలాంటి సంగతి మునుపెన్నడూ పరలోకంలో జరగలేదు, ఇక మీదట జరగబోదు. పరలోకపు చరిత్రలో ఆ సమయం చాలా ప్రత్యేకమైనటువంటి సమయం. అదేంటనంటే, ఒలీవల కొండ నుండి ప్రభు అయిన యేసు పరలోకానికి ఆరోహణం అవుతున్నారు. ఆరోహణం అవుతుంటే గలిలీ మనుషులు, ప్రత్యేకించి ప్రభు అయిన యేసు యొక్క శిష్యులు కూడా ఆరోహణం అవుతున్నటువంటి ప్రభు అయిన యేసును చూస్తూనే ఉన్నారు. మేఘం వచ్చి ఆయనని కొనిపోయింది. ఇంకా తర్వాత ఏమైందో తెలీదు, కనబడట్లేదు. అప్పుడు దానియేలు అన్నాడు, ఏమైందో నేను ముందే చెప్పాను కదా, ఇదే జరిగింది అని. ప్రభు అయిన యేసు ఆరోహణం అయినప్పుడు ఏమి జరుగుతుందో తెలియజేశాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో నుండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో నుండి, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచూ ఉండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడిను. కాబట్టి ఆరోహణమైనటువంటి ప్రభు అయిన యేసు దేవుని సముఖానికి కొనుకోబడ్డారు. దేవుని సముఖానికి కొనుకోబడితే సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును. కాబట్టి ప్రభు అయిన యేసుకి దేవుడు స్థాపించిన ఉద్దేశించినటువంటి రాజ్యానికి సంబంధించిన పట్టాభిషేకం పైన జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసు ఆరోహణమై వెళ్ళారు. ఆరోహణమై వెళ్ళినటువంటి ప్రభు అయిన యేసు ముందు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను, తండ్రి వలన పొందినటువంటి వాగ్దానం పరిశుద్ధాత్మను పెంతెకొస్తు పండుగ దినాన తన శిష్యులైనటువంటి వారి దగ్గరికి పంపించారు. ఈయన పైకి వెళ్ళారు ఆరోహణమై. పరిశుద్ధాత్మ పెంతెకొస్తు పండుగ దినాన ఆయన వచ్చారు. అప్పుడు ఏం జరిగింది? పరలోకంలో ప్రభు అయిన యేసు రాజ్యాధికారం పొందుకోడు. భూమి మీద దేనికి రాజుగా ఉంటాడో ఆ రాజ్యము కింద స్థాపించబడ్డాం. రెండు సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభు అయిన యేసు పరలోకంలో ఆరోహణమయ్యారు. పరిశుద్ధాత్మ వచ్చి ప్రత్యేకించి పెంతెకొస్తు పండుగ దినాన అపోస్తుల మీద, 12 అపోస్తుల మీద అగ్ని జ్వాలల వలె విభాగింపబడినటువంటి నాలుకల వలె కనబడి వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు అక్కడికి చేరినటువంటి భక్తి గల యూదులు, వారు ఏ దేశం నుంచి వచ్చినా, వారి మాతృభాష ఏదైనా, ఆయా భాషలతో వీళ్ళు దేవుని యొక్క కార్యములను వివరించడం ప్రారంభించారు. వివరించడం ప్రారంభిస్తే అందులో ప్రత్యేకించి పేతురు తన మొదటి ప్రసంగాన్ని దేవుని రాజ్య సువార్తను రాజ్యం స్థాపించబడిన తర్వాత ప్రకటించాడు. కారణం ఏమనంటే, ప్రభు అయిన యేసు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడే ఈ దేవుని రాజ్యం యొక్క తాళపు చెవి, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవిని ప్రభు అయిన యేసు అపోస్తలుడైనటువంటి పేతురుకి ఇచ్చారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోకపు ద్వారములు
నేరమని దాని ఎదుట నిలువు నేరవని నీతో చెప్పుచున్నాను. అది సంగతి. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చుదును. నీకిచ్చుదును అన్నారు. కాబట్టి ఇప్పుడు పరలోక రాజ్యము దేవుడు ఆ రాజుల కాలంలో స్థాపించడానికి ఉద్దేశించినటువంటి రాజ్యం యొక్క తాళపు చెవులో పేతురుకు అప్పగించారు. కాబట్టి మనుషులు 3,000 మంది ప్రవేశించడానికే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులతో ద్వారం తీసింది పేతురు. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో ఈ సంగతి ఉంది. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 30 ముందు వచనం చదువుతాం. 14 వచనం చదివి, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనో 36కి వచ్చేద్దాం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగుగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామం బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు అందరికీ చెందిన వారితో చెప్పాను. ఇంకనూ అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చింది. మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతను వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. పరలోక రాజ్యము తాళపు చెవులు పేతురు తీస్తే 3,000 మంది చేర్చబడ్డారు. కాబట్టి పరలోకంలో ప్రభువైన యేసుకు సర్వాధికారం, భూమి మీద ప్రభువైన యేసు ఆ కాలంలో దేవుడు ఏ రాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నాడో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ పేతురును ఉపయోగించుకొని పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు తెలిసినప్పుడు పరలోక రాజ్యములోనికి 3,000 మంది చేర్చబడ్డారు. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యం ఉంది. దీనిపైన ఏలుబడి చేసేటువంటి ప్రభు పరలోకంలో ఉన్నారు. దీనిపైన ఏలుబడి చేసేటువంటి ప్రభు పరలోకంలో ఉన్నారు. అది సంగతి. ప్రభువైన యేసు ప్రత్యేకించి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్య నిర్వహణలో ఉన్నారు. ఇవి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. ఏం చేస్తాం మరి? నాకు డాక్టర్ని చెప్పమని చెప్పారు. ప్రసంగం అనుకోండి, మన జీవితానికి లింకప్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది డాక్టరీన్ సిద్ధాంతం కాబట్టి ఇలానే ఉంటుంది. సరే, ప్రభువైన యేసు ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన తర్వాత ఆయన నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒకటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే. కాబట్టి ప్రభువైన యేసు ఆరోహణమైన తర్వాత ఆయన దూతల మీదను శక్తుల మీదను అధికారుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు.
కేవలము ఆరోహణమైన ప్రభు అయిన యేసు పరలోకానికి సంబంధించిన అధిపతేనా? పరలోకానికి మాత్రమే అధిపత, భూమికి కాదా అన్నప్పుడు ఆయన పరలోకంలో ఉన్న వారికి, భూమి మీద వారికి కూడా అధిపతి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి పరలోకానికి ఆరోహణమైనటువంటి ప్రభు అయిన యేసు పరలోకం మీద సర్వాధికారి, భూమి మీద కూడా సర్వాధికారి. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఆయన బ్రతుకున్న వారికి, మృతులకు ప్రభువే. ఆయన పరలోకంలో పగ్గాలు చేపట్టక ముందు ఉన్న మనుషులకి ప్రభువే, పరలోకంలో పగ్గాలు చేపట్టిన తర్వాత పుట్టే మనుషులకు కూడా ప్రభువే. అందుకే దావీదు ప్రభు అని పిలిచాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 9వ వచనంలో, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. కాబట్టి ఆయన సజీవులకు మృతులకు న్యాయాధిపతి, సజీవులకు మృతులకు ప్రభువు, సజీవులకు మృతులకు పైన ఆయన అధిపతి అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎన్నయ్యాయి? పరలోకంలో సర్వాధిపత్యం, భూమి మీద సర్వాధిపత్యం, మృతులు సజీవులు అందరిపైన ఆయన అధిపతి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడు నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను. మరణము యొక్కయో పాతాళ లోకం యొక్క తాళపు చెవులు అధికారాన్ని సూచిస్తాయి. కాబట్టి పాతాళము పైన కూడా ఆయన అధిపతి. ఎన్నయ్యాయి? భూమి మీద, పరలోకంలో, భూమి మీద, తర్వాత సజీవులు, మృతుల్లో ప్రత్యేకించి పాతాళ లోకం ఆయన అధిపతి. అంతేకాదు, భూపతులకు కూడా అధిపతి. ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును భూపతులకు అధిపతినైనా అని ప్రభు ఆయన చేసి. కాబట్టి ఆయన భూపతుల కంటే భూమి మీద ఉన్న రాజులందరిపైన ఆయన అధిపతి, బ్రతుకున్న వాళ్ళకి అందరిపైన అధిపతి. చిన్నపిల్లలు పెద్ద పిల్లలని ఏం తేడా లేదు, అందరిపైన ఆయన అధిపతి. మృతులందరిపైన అధిపతి. పరలోకంలో ప్రధానుల పైనను అధికారుల పైన కూడా ఆయన అధిపతి. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని రాజ్యానికి కూడా ఆయన రాజు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని రాజ్యం పైన అధిపతి. అందుకోసమే రోమీయులకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, అది సంగతి, దావీదు తాళపు చెవి కలిగానంటే దేవుని నిర్బంధన ప్రజలపైన అధిపతి అయి ఉండి అని అర్థం. ప్రత్యేకించి ఇక్కడ దేవుని నిబంధన ప్రజలు క్రీస్తు ప్రభు సంఘం, క్రొత్త నిబంధన జనాంగం.
ఈ క్రొత్త నిబంధన జనాంగం పైన ఈయన అధిపతి. అందుకే సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభువు అని అంటాం. శిరస్సు అంటే రాజు అని అర్థం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో ప్రత్యేకించి పరమందుని దేవుడు సమూయేలు చేత సౌలుకు తెలియజేసినటువంటి సందేశం ఇది. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. అంటే అర్థం ఏంటి? రాజయ్యాడు అని అర్థం. కాబట్టి శిరస్సు అంటే రాజు, అధిపతి, ప్రభువు అని అర్థం. భర్త అని అర్థం. కాబట్టి సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభువు. సంఘమునకు శిరస్సుగా ఉన్న క్రీస్తు ప్రభువు సంఘమునకు రాజైనటువంటి ఆయన భూపతులకు కూడా రాజే. సంఘమునకు రాజైనటువంటి ఈయన సజీవులకు రాజు. సంఘమునకు రాజైనటువంటి ఈయన మృతులకు రాజు. సంఘమునకు రాజైనటువంటి ఈయన పరలోకానికి రాజు. అధికారులకును శక్తులకును పెద్దలందరికీ రాజు పరలోకంలో ఎవరున్నారు? వాళ్ళు దేవుడి తప్ప. కాబట్టి ఇది అర్థం కావాలి. ఇది అర్థమైతే ఇబ్బంది ఏమి ఉండదు. సంఘానికి శిరస్సు అయిన ఆయన అంటే దేవుడు ఆ రాజుల కాలంలో స్థాపించినటువంటి పరలోక రాజ్యం అని పిలువబడుతున్నటువంటి సంఘానికి రాజు అయిన ఆయన. ఇంకెవరికి రాజు? భూపతులకు రాజు, మృతులకు రాజు, సజీవులకు రాజు, పరలోకంలో ప్రధానులు అధికారులకు కూడా రాజు. అది సరే. కాబట్టి దేవుని రాజరికం నుండి సంఘాన్ని వేరు చేయగలమా? దేవుని పరిపాలన నుండి సంఘాన్ని వేరు చేయగలమా? క్రీస్తు ప్రభు ఏలుబడిలో నుండి సంఘాన్ని వేరు చేయగలమా? కాబట్టి కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనంలో నుండి ఇది ఖచ్చితంగా ప్రభు అయిన యేసును గురించి, ఆయన రాజరికాన్ని గురించి, ఆరోహణమైన తర్వాత ఆయన రాజ యాజకత్వం చేస్తున్న దాని గురించిన ప్రవచనం. కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనంలో నుండి ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును ఆ రోజు సియోనులో నుండి మిగిలిన దేశాలన్నిటి మీదకి గర్జించినట్టు ఇప్పుడు క్రీస్తు ప్రభు సంఘంలో నుండి దేవుడు తన పరిపాలనా దండాన్ని సాగజేస్తున్నాడు. ఎవరెవరి పైన పరిపాలన దండాన్ని సాగించేది? ఎవరెవరి పైన? క్రీస్తు ప్రభుకి ఏ ఏ వాటిపైన దేవుడు అధికారం అనుగ్రహించారో వాటన్నిటిపైనకి ప్రభు అయిన యేసు తన అధికార దండమును, దేవుడు తన అధికార దండమును సియోనులో నుండి క్రీస్తు ప్రభు సంఘంలో నుండి సాగజేస్తూ ఉన్నాడు. శత్రువుల మధ్య ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇది గ్రంథం చెప్పినటువంటి సత్యం. బైబిల్ గ్రంథంలో దేవుని రాజ్యము, ఆ కాలంలో దేవుడు స్థాపించేటువంటి రాజ్యాన్ని చూడాల్సినటువంటి విధానం. కాబట్టి సియోను దేవుని అధికారానికి కేంద్రం, దేవుని పరిపాలనకి కేంద్రం, అలాగే దేవుని ఆరాధించడానికి కేంద్రం. ఆ సియోను నేడు క్రీస్తు ప్రభు సంఘము.
హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో ఇరవై రెండు 23 చదివేస్తుంది. ఇప్పుడైతే సియోను అని కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును అది పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు అంటే ఏంటి? చదివేసి వారి మహోత్సవములకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును కాబట్టి పరలోకపు యెరూషలేము సియోనుకును అని అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘము సియోను దేవుని యొక్క అధికారానికి దేవుని ఆరాధించటానికి కేంద్రము. దేవుడు తన రాజు అయినటువంటి ప్రభు అయిన యేసును సియోను పైన అంటే క్రీస్తు సంఘము పైన ఆయన రాజుగా నియమించారు. రాజుగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసు తన అధికారాన్ని క్రీస్తు ప్రభు సంఘంలో నుండి సాగు చేస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు తన పరిపాలనను క్రీస్తు ప్రభు సంఘంలో నుండి సాగు చేస్తూ ఉన్నారు. అందువల్ల కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో నా పరిశుద్ధ పర్వతమైన సియోను పైన నేను నా రాజు ఆయన ఎవరు? ప్రభు అయిన యేసును ఆసీనునిగా చేసి ఉన్నాను అని అన్నారు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో నుండి నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆసీనుడైనటువంటి రాజు ప్రభు అయిన యేసు ఆయన సియోను పైన ఆసీనుడై ఉన్నారు. ఆయన విమోచన జనం క్రీస్తు ప్రభు సంఘం ఆయనతో పాటు ఉన్నారు. ప్రకటన గ్రంథం 14:1 ప్రకటన గ్రంథం 14:1 మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉంది. కాబట్టి సియోను దేవుని పరిపాలనకి కేంద్రం, ఆరాధనకి కేంద్రమైన దానిపైన తన రాజు ఉన్నాడు, ప్రభు అయిన యేసు ఉన్నారు. ఆయనతో పాటు ఎవరున్నారో ఆయన జనాంగం ఉన్నారు. అది సియోను యొక్క విశేషం. అక్కడ నుండి పరిపాలన జరుగుతుంది. ఎక్కడెక్కడికే ప్రభు అయిన యేసు దేనిపైన అధిపతి అయి ఉన్నాడో వాటన్నిటిపైనకి అక్కడి నుంచి పరిపాలన. దేవుడు తన రాజును సియోను పైన ఆసీనుగా చేసి ఉన్నాడు. ప్రత్యేకించి సజీవులకును అధిపతులకును భూపతులకు అధిపతులకు తర్వాత సజీవులైనటువంటి వారికి అధిపతి అయిన వీరందరిపైన తన అధికారాన్ని అక్కడి నుండి సాగు చేస్తూ ఉంటాడు. చిన్నపిల్లల మీద అధికారాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు సంఘం నుండి సాగిస్తాడు. దాంట్లో సందేహపడాల్సిందేమో లే. వాళ్ళు ప్రత్యేకించి అవసరం లే. ఎవరైనా క్రీస్తు ప్రభు అధికారం కింద ఉండాల్సిందే సజీవులైతే. పిండముగా తల్లి గర్భంలో చనిపోయిన వాళ్ళు కూడా క్రీస్తు ప్రభు అధికారం కిందే. పుట్టి 100 సంవత్సరాలు బ్రతికి చనిపోయినాడు క్రీస్తు ప్రభు అధికారం కింద. ఎవరైనా క్రీస్తు ప్రభు యొక్క అధికారం కింద ఉంటారో అది దేవుని రాజ్యం యొక్క విశేషము. ఇలాంటిది దేవుని రాజ్యం అయితే నేను మీ మధ్య 3 ప్రశ్నలు వేద్దాననుకుంటున్నా. ఒక ప్రశ్న వెనకాల ఉన్న వాళ్ళు ఆన్సర్ చేస్తారు, ఇంకో ప్రశ్న మధ్యలో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేస్తారు, ఇంకో ప్రశ్న అందరికంటే ముందు కింద కూర్చున్న వాళ్ళు ఆన్సర్ చేస్తారు. నా మొదటి ప్రశ్న ఏంటంటే, సంఘములోనికి ప్రవేశము 3,000 మంది ఎలా జరిగింది? ఆప్షన్స్ నేను ఇచ్చేస్తాను. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడం వల్ల జరిగిందా? అలా కదా.
ఎవరు చెప్పరు వెనకాల. సంఘంలోనికి 3,000 మంది ప్రవేశము. పేతురు ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుటి అన్నాడు. బాప్తిస్మం పొందడం అని అంటే తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రత్యేకించి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, అదిగోండి నీటి మూలముగా బాప్తిస్మము, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, ఆత్మ మూలముగా. కాబట్టి నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించినప్పుడు మనుషులు రక్షింపబడ్డారు. ఆ రక్షింపబడిన వారు ఎక్కడ చేర్చబడ్డారు? ఎక్కడ? నాకు ప్రశ్న ఏంటంటే, సంఘంలోనికి చేర్చబడ్డారా, దేవుని రాజ్యంలోనికి చేర్చబడ్డారా? అప్పుడు మీరు వెంటనే అడగాలి, ఇప్పుడు వరకు అదే చెప్పావు కదరా, దేవుని రాజ్యము సంఘము ఒకటేనని, మరలా ఈ ప్రశ్న ఏంటి అని మీరు వెంటనే ఇంకొక రెఫరెన్స్ చూపించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ. కాబట్టి ప్రవేశము దేవుని రాజ్యంలోనికి అంటే క్రీస్తు ప్రభు సంఘంలోనికి ప్రవేశము నీటి మూలముగా, ఆత్మ మూలముగా. సంఘం వేరు, రాజ్యం వేరు కాదు. రెండో ప్రశ్న, బాప్తిస్మం పొందిన వారిని అంటే సంఘంలో చేర్చబడుతున్నటువంటి వారిని విమోచించింది క్రీస్తు ప్రభు రక్తంతోనే కదా. అందుకే అన్నాడు అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో, అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు అంటే అక్కడ ప్రత్యేకించి ప్రభువైన యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి సంఘంలోనికి ప్రవేశం క్రీస్తు ప్రభు రక్తం ద్వారా. మరి ఆయన రాజ్యంలోనికి ప్రవేశం రెండు ఒకటే. కాబట్టి ఆయన రాజ్యంలోనికి ప్రవేశము క్రీస్తు ప్రభు రక్తం ద్వారానే. అందువలన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో, ఆ పెద్దలో నీవు ఆ గ్రంథమును తీసుకుని నీవు మా ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు, అది దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది. కాబట్టి మనుషులను సంఘంలో చేర్చడానికి రక్తం ద్వారా విమోచించారు. ఆయన రాజ్య పౌరులుగా చేయటానికి కూడా రక్తం ద్వారానే. చివరి ప్రశ్న, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అంటే తండ్రి అనేటువంటి దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, ఎవరితో చెప్తున్నారు ఈ మాట? కొలస్సీలో ఉన్నటువంటి సంఘాన్ని మీరు రాజ్య నివాసులు అని అన్నారు. కాబట్టి సంఘానికి వేరుగా రాజ్యం చూడటానికి వీలుండదు. ఆయన పరిపాలనకు క్రీస్తు ప్రభు సంఘం కేంద్రము. ఆయన తన సంఘానికి శిరస్సుగా ప్రభువైన యేసు నియమించారు. ప్రభువైన యేసు ఆయన సంఘానికి అధిపతి అయి సంఘాన్ని మాత్రమే కాదు, ఆయనకి ఇవ్వబడ్డటువంటి సమస్తాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నారు. అందుకోసమే ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన మాట,
నీ శత్రువులను నీకు పాదమునకు పీఠముగా చేయ వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండు. యెహోవా నీ పరిపాలన దండమును ఎక్కడి నుండి? క్రీస్తు ప్రభు సంఘములో నుండి సాగజేస్తూ ఉన్నారు. ఎక్కడి వరకు? చివరికి శత్రువుల వరకు. కాబట్టి గ్రంథం చెప్పినటువంటి దేవుని రాజ్యం ఇది. అందువలన మంచి సంగతిని ఎంచుకున్నారు, చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఇంతవరకు ఈ సంగతులు మనం నేర్చుకోవటానికి పరమదేవుడు మనల్ని కనికరించి సహాయం చేసినందుకు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం. వందనాలు.